హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మేథీ మటర్ కీమా. ఒకటో రోటీ, రెండో రోటీ, మూడో రోటీ లెక్కకు మించి తినేస్తారు ఈ రెసిపీ చేసుకున్న రోజు. ఈ వీకెండ్ ఇంట్లో ఏం వండాలి అనుకుంటున్నారా? అయితే ఇది పర్ఫెక్ట్. ఈ రెసిపీ ముందు మటన్ కీమా కూడా వేస్ట్. ఈ రెసిపీ ముఖ్యంగా రైస్, బగారా రైస్, రోటీ, పరాటా, పూరికి అదిరిపోతుంది. మేథీ మటర్ కీమా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చెప్తాను. రెసిపీ మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి. మొదట ఓ మిక్సీ జార్ తీసుకుని 4 పచ్చిమిరపకాయలు, 10 జీడిపప్పులు, 5 బాదం పప్పు, 100 ml వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఫ్రెష్ 200 గ్రాములు పచ్చి బఠానీ ఒలుచుకొని బాగా కడిగి ఉంచుకోవాలి. అందులో కొద్దిగా పచ్చి బఠానీ పక్కకు తీసి ఉంచుకొని మిగిలినవి మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో పక్కన ఉంచుకోవాలి. తర్వాత 100 గ్రాములు బాగా కడిగిన మెంతాకు తీసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 2 నుండి 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని కనిపిస్తున్న రేషియోలో కాస్త చెక్క, 3 లవంగాలు, ఇంచు అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నవి, అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ సన్నటి తరుగు యాడ్ చేసుకొని ఉల్లిపాయ రంగు కాస్త మారే వరకు, అంటే 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఆనియన్ వేగిన తర్వాత 2 చిన్న టొమాటో సన్నటి తరుగు యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి మొత్తం అన్నీ యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చి బఠానీ, మెంతాకు తరుగు, కొద్దిగా పచ్చి బఠానీ యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 200 ml వాటర్ యాడ్ చేసుకుని నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం తాలింపు టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న కాజు, బాదం పేస్ట్ యాడ్ చేసుకొని మరో 100 ml వాటర్ యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఏమాత్రం ఏమార్పాటు చేసినా కాజు పేస్ట్ అడుగంటిపోతుంది. తర్వాత రుచి చూసుకొని ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఓ 10 నిమిషాల తర్వాత మేథీ మటర్ కీమాని ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత క్రీమీగా ఉందో మన మేథీ మటర్ కీమా. ఉత్తగానే సగం కూర లాగిచ్చేస్తారు, అంత రుచిగా ఉంటుంది ఈ మేథీ మటర్ కీమా. ఈ వింటర్లో హెల్త్కి కూడా మెంతి కూర తినడం చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.